కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి మహాలక్ష్మి పథకానికి అనేక కొర్రీలు పెట్టింది. కుటుంబంలో ఒకరికే గృహజ్యోతి వర్తిస్తుందని, సొంతిల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టాల్సిందేనని నిబంధనలు పెట్టింది. కిరాయి ఇంట్లో ఉంటే జీరో బిల్లుకు దూరమేనని, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గృహజ్యోతి పథకం పేరు గొప్ప ఊర్దిబ్బలా కనపడుతున్నది. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించుకున్నది. కానీ మార్గదర్శకాలకు వచ్చేసరికి పేదలెవరూ ఈ పథకం కిందికి రాకుండా అడ్డుకట్ట వేసినట్టుగా కనపడుతున్నది. సొంత ఇల్లు లేని వారు, కిరాయి ఇంట్లో ఉంటున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉంటారు. ఇప్పుడు వీరందరూ జీరో బిల్లుకు అనర్హులని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక కుటుంబానికి ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నా అందులో ఒక కనెక్షన్కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నది. విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారుల సంఖ్య 1.05 కోట్లు. ఇందులో కనీసం 0.5% మందికి కూడా జీరో బిల్లు వస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాబట్టి 1.05 కోట్ల మందిలో కొంతమందికి కోత పడుతున్నట్టే. సొంతిల్లు లేక అద్దెకుంటున్న తెల్ల రేషన్ కార్డుదారులెవరికి ఈ పథకం వర్తించదనే చెప్పవచ్చు. అంటే లక్షల మంది జీరో బిల్లుకు దూరం కానున్నారు. నగరాల్లో సొంత ఇల్లు ఉన్నవారి కంటే ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో వలస వచ్చి కిరాయికి ఉంటున్న కుటుంబాలే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వారంతా కరెంటు బిల్లుల భారం మోయాల్సిందేనని మార్గదర్శకాలను బట్టి స్పష్టమవుతున్నది. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలతో పాటు మున్సిపాలిటీలోనూ ఇలాంటి పరిస్థితే ఉండనున్నది. అక్కడ సొంత ఇల్లు ఉన్నవారి కంటే అందులో కిరాయికి ఉండే కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక ఇంట్లో 4 అంతస్తుల్లో 8 పోర్షన్లు ఉంటే 8 కనెక్షన్లు ఉంటాయి. కానీ ఒక కనెక్షన్కు మాత్రమే గృహజ్యోతి వర్తిస్తుంది. మిగతా 7 కనెక్షన్లలో ఉండే కిరాయిదారులకు తెల్ల రేషన్ కార్డు ఉన్న విద్యుత్ బిల్లుల మోత తప్పదు. ఈ లెక్కన కోటి కనెక్షన్లలో దాదాపు సగం కుటుంబాలకు గృహజ్యోతి అందక కరెంటు బిల్లుల భారం తప్పదన్నమాట. చాలా కుటుంబాల్లో అన్నదమ్ములు వేర్వేరుగా ఉన్నా ఇప్పటికీ రేషన్ కార్డు ఉమ్మడిగానే ఉన్నది. అనేక రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. నిబంధనలను బట్టి వీరిలో ఒక్కరికే గృహజ్యోతి అందుతుందని స్పష్టమవుతున్నది. చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల కుటుంబాలకు వేర్వేరుగా రేషన్ కార్డులు ఉన్నా ఒకే ఇంట్లో ఉంటున్న వారు ఉన్నారు. వారిలో ఒక్క రేషన్ కార్డుకు మాత్రమే జీరో బిల్లు వర్తిస్తుందన్నమాట.